అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హెమటూరియా అంటారు అనమాట. హెమటూరియా అంటే యూరిన్ లో బ్లడ్ రావడం, ఇది కూడా అడ్వాన్స్డ్ స్టేజెస్ లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ రిటెన్షన్, వీళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ రాదు, ఆగిపోతుంది. సో దాని లోపల పైప్ వేసి తీయడం కానీ ఏదైనా చిన్న సర్జికల్ ప్రొసీజర్ వేసి తీయడం కానీ చేయాల్సి వస్తుంది. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్. ఈ స్టేజ్ కూడా దాటిపోయింది అంటే నెక్స్ట్ స్టేజ్ లో రీనల్ ఫెయిల్యూర్. రీనల్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? కిడ్నీలు రెండు దెబ్బతిన్నాం, కిడ్నీలు వాచిపోవడం. సో ఇట్లాంటప్పుడు ఏం సిమ్టమ్స్ ఉంటాయి? పఫీనెస్ అంటాం అన్నమాట. మెయిన్గా పొద్దున్న లేచిన వెంటనే పఫ్ అంటే బాగా వాచిపోవడం ఫేస్, ఎస్పెషల్లీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారా, సో ఆ విధంగా రావడం. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ స్టేజెస్. ఎడీమా అంటాం, అంటే కాళ్ళు మొత్తం వాచిపోవడం, పఫీనెస్, ఇవన్నీ మనము కామన్ గా చూసే సింటమ్స్. ఈ సింటమ్స్ లో ఏ సింటమ్స్ ఉన్నా ఒక ఏజ్ 40 నుంచి 45 దాటినా సో మీరు వెంటనే కొన్ని టెస్ట్లు చేయించుకోవాలి. ఆ టెస్ట్ చేయించుకొని అది ప్రోస్టేటా కాదా అని నిర్ధారించుకుంటే మీరు ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ప్రోగ్నోసిస్